హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సరికొత్తగా సామ్సంగ్ నుంచి వచ్చిన A52s అనే ఒక 5G మొబైల్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది సంథింగ్ స్పెషల్ అనమాట. ఎందుకంటే సామ్సంగ్ మనకి ఒక బడ్జెట్లో మనకి మంచి ప్రీమియం స్పెక్స్తో తీసుకొచ్చిన ఒక మొబైల్ ఉంటుంది. అది దీంట్లో వచ్చి స్నాప్డ్రాగన్ 778 లేటెస్ట్ చిప్ సెట్ అయితే వస్తుంది. ఏదైతే మీరు మా మోటో ఎడ్జ్ 20లో చూస్తున్నారు కదా, ఆ చిప్ సెట్ అయితే ఇది వస్తుంది అనమాట. ఇది కూడా మనకి 30+ బడ్జెట్లో అయితే వచ్చి ఒక మంచి మొబైల్. దీంట్లో అయితే చాలా మంచి స్పెక్స్ అయితే, మంచి కెమెరాస్, మంచి స్పెక్స్, మంచి డిస్ప్లే కూడా దీంట్లో అయితే ఉందన్నమాట. ఈరోజు ఈ మొబైల్ గురించి అయితే మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే మాట్లాడాలి. లైక్ అన్బాక్సింగ్ అండ్ కెమెరా శాంపిల్స్, ఇనిషియల్ ఇంప్రెషన్ ఇవన్నీ అయితే చూద్దాం. డిస్ప్లే ఇవన్నీ ఎలా ఉందో చూద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మరిన్ని మంచి డీల్స్ అయితే మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. రాబోయే సేల్స్లో డీల్స్ మిస్ కాకూడదంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి. బెస్ట్ డీల్స్ బై శివ ఇన్ఫో టీవీ కొట్టండి. మనకి 2 టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. 2 టెలిగ్రామ్ ఛానల్ డిస్ప్లే అవుతాయి. దేంట్లో ఉన్నా సరే మీకు మంచి డీల్స్ అయితే అంతే. మరి ఇందుకు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఫోన్ గురించి చక్కగా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీంట్లో బాక్స్ శాంపిల్స్ గురించి మాట్లాడితే, బాక్స్లో వచ్చేది మీకు తెలిసిందే 15 వాట్ బ్రిక్ అయితే వస్తుంది. అంతకుమించి దీంట్లో అయితే కూడా 15 వాట్ బ్రిక్, ఒక టైప్-C కేబుల్ అయితే వస్తుంది. సో కాకపోతే ఇది మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఏదైతే ఫ్లాగ్షిప్ S20 FE 5G అండ్ S20 సిరీస్ సపోర్ట్ చేస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. PD-to-PD ఛార్జ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు డబ్బులు ఉంటే 25 వాట్ బ్రిక్ అయితే కొనుక్కోవచ్చు. కాస్ట్ అయితే 2000 వరకు అయితే ఉంటుందన్నమాట. అదే దీనికి ఒక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ అయితే మీకు కొంచెం డిఫరెంట్ డిజైన్లో వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీరు. సో చూడడానికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక రబ్బరిష్ ఫినిష్ లాగా మనకు ఒక డిఫరెంట్ వస్తుంది. గ్లాస్ అని అయితే నేను అనుకోవట్లేదు, అలాగని ప్లాస్టిక్ కూడా కాదు, ఒక డిఫరెంట్ డిజైన్లో అయితే వస్తుంది అన్నట్టు. మనకు చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంకొక మేజర్ ప్లస్ ఏంటంటే 3.5mm జాక్ అయితే వస్తుంది. అండ్ దట్టు టైప్-C పోర్ట్ వస్తుంది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. దీనికి 2 స్పీకర్స్ అయితే వస్తాయి. అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అయితే వస్తుంది. సో మనకి ఈ బడ్జెట్లో హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ కూడా ఒక మంచి అడ్వాంటేజ్ చెప్పొచ్చు. ఇది మనకి 8GB 128GB ర్యామ్ మోడల్. మీరు ఒక సిమ్లో SD కార్డ్ వేసుకోవచ్చు. ఒక సిమ్ వచ్చేసి మనకి సిమ్ స్లాట్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం మనకి చాలా బాగుంది. దీనికి 2 మైక్స్ అయితే వస్తాయి. టాప్లో కూడా ఒక మైక్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంది. ఇది వెయిట్ వచ్చేసి మనకి 190 గ్రామ్స్ లోపు అయితే ఉంటుంది. చూడడానికి మన ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. మనకి దీంట్లో నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే 6.5 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే కమ్స్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్, చాలా మంచి డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సామ్సంగ్ డిస్ప్లేస్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. చాలా మంచి డిస్ప్లే అయితే వస్తుంది. సో మీరు ఆ బడ్జెట్లో 120Hz రిఫ్రెష్ రేట్ సూపర్ AMOLED డిస్ప్లే అంటే దీంట్లో ఒక్క దాంట్లో దొరుకుతుంది నాకు తెలిసి. అండ్ మనకి ఇంతకుముందు A72 సిరీస్లో కూడా ఓన్లీ 90Hz వరకే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి నార్డ్ 2 వీటిలో కూడా ఏంటంటే మనకి 90Hz వస్తుంది. ఒక మోటో ఎడ్జ్ 20లో మాత్రం 144Hz అయితే వస్తుంది. సో అది AMOLED డిస్ప్లే అని, ఇది సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. సో మనకి బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం మంచి డిస్ప్లే అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇంక డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సౌండ్ క్వాలిటీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్టీరియో స్పీకర్స్ అయితే మనకి వాటి పరిమితులకు తగ్గట్టు మంచిగా అయితే వర్క్ అవుతున్నాయి అనమాట. సర్రెక్కి డొక్కడోలు సింపుతాడు, ఎర్రెక్కి కళ్ళు తాగి సింధులెత్తే రెట్టి బట్టలెట్టి పంపుతాడు. నెక్స్ట్ ఫ్యాక్టర్ దీంట్లో వచ్చేసి మనకి బ్యాటరీ కెపాసిటీ అని చెప్పేసి 4500 mAh బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. బాక్స్లో 15 వాట్ బండిల్ చేస్తారు, అది మీకు తెలిసిన విషయమే. సో ఒక మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే లాస్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ నా సామ్సంగ్ S20 FEలో నేను ఏదైతే వాడుతున్నానో సేమ్ ఆల్మోస్ట్ ఇవే స్పెక్స్ దీంట్లో కనిపిస్తాయి అనమాట. ఒక టెలిఫోటో లెన్స్ అయితే మీకు డిఫరెన్స్ అయితే వస్తుంది. మెయిన్ సెన్సర్ 64MP వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇవే స్పెక్స్ ఉంటాయి. మీరు S20 FE కొనాలనుకుంటే ఒక ప్రాసెసర్ ఎక్సెప్షన్ కానీ తీసుకుంటే మీకు సామ్సంగ్ చాలా మంచి ప్రాసెసర్. దీంట్లో మనకి 14 బ్యాండ్స్ వరకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది 9 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాడు. ఇది 865 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది మనకి లేటెస్ట్ చిప్ సెట్తో వస్తుంది. 778 ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ అని అన్నింటికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక మిడ్ రేంజ్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. 700 సిరీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన 700 సిరీస్లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇదే అనమాట. ఇప్పటి వరకు అయితే 778 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ ఆల్రెడీ ప్రూవ్ అయితే అయిందనమాట. ఇంకా మరి దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి డాల్బీ అట్మాస్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ మీకు దీంట్లో సామ్సంగ్ One UIలో వచ్చే ఆప్షన్స్ అన్నీ కూడా, ప్రీమియంలో వచ్చే ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. కెమెరా ఫీచర్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఏది మిస్ చేయరు. వైఫై కాలింగ్ కానీ మనకి ఎవ్రీ ఫీచర్ దీంట్లో అయితే ఉంటుంది. క్విక్ షేర్ కానీ, సో లింక్ టు విండోస్ కానీ ఎవ్రీ ఫీచర్ అయితే ఉంటుంది. డస్ట్ కూడా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మనకి IP67 వాటర్ రేటింగ్ వస్తుంది. అది మీకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 30,000 బడ్జెట్లో ఏది కూడా IP రేటింగ్తో వచ్చే మొబైల్ అయితే లేదు. మీరు అక్కడ కావాలంటే బాగా చూసుకోండి. IP రేటింగ్తో ఒక్క మొబైల్ కూడా
కనిపించదు అనమాట. సో ఇది దీంట్లో ఒక ప్రధాన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఏదైతే ఐపీ రేటింగ్ ఉందో. ఓవరాల్గా దీంట్లో ఉన్న స్పెక్స్కి దీని ప్రైస్కి మాట్లాడుకుంటే మాత్రం ప్రైస్ వచ్చేసి దీని బేస్ మోడల్ వచ్చేసి 33,000 అయితే పెట్టారు. 3,000 కార్డ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. రేపు సేల్లో దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ కార్డ్ డిస్కౌంట్లు అయితే మస్తుగా వస్తాయి. మీకు ఇది అప్రాక్సిమేట్లీ ఒక 25,000 నుంచి 27,000 చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ బడ్జెట్లో సామ్సంగ్ నుంచి మాత్రం దీని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్లా డీల్స్ అన్ని కూడా మనం అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే మంచి మంచి డీల్స్ అన్ని అక్కడి నుంచి అయితే పొందొచ్చు అనమాట. ఈ కమింగ్ టు కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి నాకు తెలిసి కెమెరాస్ అని చెప్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 64 1.8 అపరేచర్తో మెయిన్ సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. ఇది వాళ్ళ సామ్సంగ్ సెన్సరే. అలాగే మనకి 12 MP అల్ట్రా వైడ్ వస్తుంది. మనకి 5 MP మ్యాక్రో అండ్ టచ్ సెన్సార్స్ అయితే వస్తాయి అనమాట. దీంట్లో టెలిఫోటో అయితే మిస్ అవుతుంది. సో మనకి ఆ బడ్జెట్లో A72లో టెలిఫోటో వస్తుంది. బట్ అది 720G ఓల్డ్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. కాబట్టి అది 4G అండ్ మొబైల్ కింద అయితే వస్తుంది. సో దీంట్లో అయితే టెలిఫోటో లెన్స్ మిస్ అయింది. కాకపోతే దీంట్లో 5 MP కెమెరాని 2x వరకు అయితే జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాగానే ఉంది. లాస్లెస్ ఫోటోస్ అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక మనకి బ్యాక్ కెమెరాలో UHD 30 FPS వరకు అయితే వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు 32 MP సెల్ఫీ షూటర్ రావడం అంటే f2.2 అపరేచర్తో. అండ్ ఫ్రంట్ కెమెరాలో వచ్చేసి మీకు 4K 30 FPS వరకు కూడా మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అని చెప్పొచ్చు. మనకి బోత్ కెమెరాస్లో 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెసర్ అయితే మాత్రం 4K 60 FPS కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ వీళ్ళు 30 FPS వరకు దీన్ని అయితే స్టాప్ చేశారని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు దీనికి మనకి కెమెరా శాంపిల్స్ అవి అయితే చూద్దాం. ఆ కెమెరా శాంపిల్స్ అవి చూసిన తర్వాత మనం లాస్ట్లో ఫైనల్గా మాట్లాడదాం. గైస్, ఇది బ్యాక్ కెమెరా 4K 30 FPS సామ్సంగ్ గెలాక్సీ A52s అనమాట. సో మీకు ఇక్కడ వచ్చేసి 4K 30 FPSలో స్టెబిలైజేషన్ చూడవచ్చు. సో ఇదనమాట. ఈ విధంగా మనకి దీంట్లో 2x జూమ్ అవ్వచ్చు. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. మనకి టెలిఫోటో లెన్స్ లేకుండా ఇది పాసిబుల్ అవుతుంది. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. టోటల్గా వీడియో క్లారిటీ అయితే ఇలా ఉందన్నమాట. సామ్సంగ్ గెలాక్సీ A52s బ్యాక్ కెమెరా 4K 30 FPS. గైస్, ఇది మనకి బ్యాక్ కెమెరా 4K 30 FPS వీడియో అనమాట. మనకి దీంట్లో స్టెబిలైజేషన్ అయితే ఉంది, చాలా బాగుంది. దీంట్లో మనకి 2x జూమ్ వస్తుంది. అలాగే మన వైడ్కి కూడా ఎట్ ఎ టైం షిఫ్ట్ టెలిఫోటో లెన్స్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగా ఉంది. లాస్లెస్ జూమ్ అయితే వస్తుంది. ఇది 64 MP కాబట్టి మనకి అవ్వట్లేదు, పెద్దగా బాగా వస్తుంది. సో 3 కెమెరాస్కి 4K మీరు అయితే షిఫ్ట్ అయితే అవ్వచ్చు అనమాట. చాలా బాగుంది. కెమెరా అయితే చాలా బాగుంది. మనకి కెమెరా క్వాలిటీ అయితే సో మనకు ఒక ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సిరీస్ మనకి అన్ని కెమెరా వర్క్ అయితే అవుతున్నాయి. ఇది 4K 30 FPS అవుట్పుట్. మనకి ఈ శాంపుల్ వచ్చేసి సేమ్ 4K 30 FPS అనమాట. మనకి స్టెబిలైజేషన్ చూడొచ్చు. నేనైతే మూవ్ అవుతున్నాను. చాలా స్టేబుల్గా ఉంది ఫుటేజ్ బికాస్ ఆఫ్ OIS అని చెప్పుకోవచ్చు. వీడియో షూటింగ్ కూడా చాలా బాగా అయితే మీకైతే వర్క్ అయితే అవ్వచ్చు. సిరీస్ నేనైతే కొంచెం మూవ్ అవుతున్నాను ఫాస్ట్గా. ఇక్కడ ఫుటేజ్ ఎంత స్టడీగా ఉందో చూడొచ్చు. సిరీస్ మన దీంట్లో 2x వైడ్ యాంగిల్ మనకి 3 కూడా వర్క్ అవుతున్నాయి. తింగచ్చు సిరీస్. ఇది మనకి బ్యాక్ కెమెరా శాంపిల్. గాయస్, ఇది మనకి నేను ఇండోర్ లైటింగ్లో రికార్డ్ చేసే కండిషన్ అంటే 4K 30 FPSలో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి ఇక్కడైతే స్టెబిలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ కెమెరాలో ఎలాగో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది, OIS ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా 4K 30 FPS శాంపిల్ ఇది అనమాట. నేను రింగ్ లైట్ రికార్డ్ చేస్తాను. సో మీరు ఎవరైనా సరే ఒక వీడియో రికార్డ్ అంటే వీడియో పర్పస్ యూట్యూబ్ వీడియోస్ చేయాలన్నా సరే ఈ మొబైల్ అయితే మీకు చాలా బాగా సూట్ అవుతుంది. మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుంది ఫ్రంట్ క్యామ్ నుంచి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ కెమెరా వీడియో అనమాట. ఫ్రంట్ కెమెరా మనకి 4K 30 FPS అవుట్డోర్ కండిషన్ ఉంది. సో ఫ్రంట్ కెమెరాలో కూడా స్టెబిలైజేషన్ ఉంది. దట్ ఈస్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. మనకి 4K 30 FPSలో కూడా ఫ్రంట్ కెమెరాలో మనకి వీడియో ఫుటేజ్ చూడొచ్చు మీరు. చాలా స్టేబుల్గా ఉంది. లైక్ మనకి ఎవరైనా వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఈ కెమెరా అయితే మీకు మస్తుగా సరిపోతుంది. బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా మంచి స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. దట్ ఈస్ నాకు చాలా బాగా నచ్చింది. సో బోత్ కెమెరాస్ 4K 30 FPSలో మంచి స్టెబిలైజేషన్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, ఇవన్నీ కూడా నేను బ్యాక్ కెమెరా తీసిన శాంపిల్స్ అనమాట. బ్యాక్ కెమెరా అయితే మనకి అల్ట్రా వైడ్ అండ్ 2 నార్మల్ షార్ట్ అండ్ అలాగే విధంగా మనకి 2x జూమ్ కూడా వస్తుంది. 2x జూమ్ కూడా మనకి లాస్లెస్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి. కొంచెం డీటెయిల్స్ లాస్ అవుతుంది, మరీ హెవీ కాదు, చాలా బాగుంది. సో బ్యాక్ కెమెరా పనితనం అయితే చాలా బాగుంది 64 MP. అలాగే మనకి సో బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి పోర్ట్రేట్ కానీ అండ్ అల్ట్రా వైడ్ షాట్ కానీ మనకి ఏదైతే మొక్కలు వీటి మీద కూడా అయితే చాలా షార్ప్గా అండ్ క్రిస్ప్గా వస్తున్నాయి. మంచి క్వాలిటీ ఇమేజ్ అయితే తీసుకుంటే సామ్సంగ్ ట్రేడ్ మార్క్ అయితే ఖచ్చితంగా మీకు ఈ కెమెరాలు అయితే కనిపిస్తుంది అనమాట. మరి ఫ్లాగ్షిప్ రేంజ్ కాదు కానీ సో మీరు పెట్టే ప్రైస్కి మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా అయితే మనకి చాలా ఎక్సలెంట్గా వస్తుంది. 32 MP సెల్ఫీ షూటర్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందని చెప్పి. ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ A52s మీద ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.